తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చెప్పగలుగుతాం ఒకసారి. హల్లెలూయా. ఈ రెండు వచనాలే నేను ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను త్వరగా. ఇంతకుముందుకు మీకు చెప్పాను, ఒకటి గుర్తుందా? శామ్ 1:13 కీర్తన 113 కీర్తన. మన ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చోబెడతాడు దేవుడు. ఓకే, పెట్టె కుప్పల నుంచి బీదలు పైకి లేవనెత్తాడు. హల్లెలూయా. తర్వాత రెండవదిగా ఇర్మియా 1:4 నుంచి 10 వచనాల వరకు, నీవు గర్భములో పుట్టక మునిపే రూపింపు మునిపే నేను ఎదిగితిని అని చెప్పేసి ప్రభు మాట్లాడతాడు. హల్లెలూయా. నీ నోట నా మాటలు ఉంచి నాన్నని మాట్లాడతాడు. హల్లెలూయా. సో తర్వాత మనము ఎఫెసీ 1:17 చూస్తాము, ఆయన మనల్ని పిలిచిన పిలుపు గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దాన్ని మనం ఇంకా తెలుసుకోవాలండి. నన్ను పాస్టర్గా పిలిచేశారు, నన్ను సిస్టర్ బ్రదర్గా పిలిచేశారు, లేకపోతే నన్ను ఆఫీసర్గా పిలిచేశాడు దేవుడు అనుకోవద్దు. అంతేకాదంతా ఇంకా దాంట్లో ఏముంది, ఇంకా ప్రత్యక్షత ఉంది. హల్లెలూయా. ఇంకా దాంట్లో ఒక గొప్ప రెవల్యూషన్ దాగి ఉంది. గుర్తుపెట్టుకో దయచేసి. అయ్యా మేము పాస్టర్ అనుకుంటాం, దట్ ఈస్ నాట్ ఎనఫ్. అది సరిపోదు దేవునికి. దాంట్లో నువ్వు ప్రత్యక్షత పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దాంట్లో నువ్వు క్రీస్తులో ఎదగాలి. ఆమేన్. అలాగా ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అటువలే దానికి అలా కావడానికి, ఆయన ప్రత్యక్షత గల మనస్సు మనం పొందుకోవడానికి ప్రార్థన అవసరమని అక్కడ పౌలు గారు మనం నేర్చుకున్నాం. అలాగనే ఇక్కడ యెషయా గ్రంథం 60లో మనం చూస్తే, లెమ్ము తేజరిల్లుము, వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చెప్పగలుగుతాం ఒకసారి. ఈ రెండు వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉంటాం, ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయబడింది బైబిల్ ఈ వాక్యాలు. కానీ ఇది ఈ పేజీ వరకు ఉంటే సరిపోదు, ఇది మన జీవితంలో జరగాలి. ఆమేన్. దయచేసి అందరూ గమనించండి.